అమెరికా, ఇజ్రాయెల్ భయం నిజమేనని జెప్పి హెజ్బుల్లా నిరూపిస్తుంది. హెజ్బుల్లా అనేటటువంటిది ఏంటి? ఒక తీవ్రవాద సంస్థ. ఎక్కడుంటుంది? లెబనాన్‌లో ఉంటుంది. ఎవరి చేత నడపబడుతుంది? ఇరాన్ చేత నడపబడుతుంది. ఈ లెబనాన్‌లో ఏ ప్రభుత్వం ఉంది? ముస్లిం ప్రభుత్వం ఉంది. ఒక ముస్లిం ప్రభుత్వం ఉండగా మరొక ముస్లిం తీవ్రవాద సంస్థ అక్కడ నడుస్తా ఉంటది. ఆ ప్రభుత్వాన్ని నడవనీయదు. చేసేది వీళ్ళ అరాచకం వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళకి ఇజ్రాయెల్‌కి ఏంటి గొడవ అంటే ఇరాన్‌కి గొడవ ఉంది కాబట్టి వాళ్ళు ఇజ్రాయెల్ మీద గొడవ పడతారు. ఇజ్రాయెల్‌ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. వీళ్ళ చేతుల్లోకి రాకెట్ లాంచర్‌లు, మిస్సైల్‌లు ఇయన్నీ ఎక్కడి నుంచి వచ్చినియి? ఇరాన్ ఇస్తే వచ్చినియి. అంటే ఏంటి? ఇరాన్ ఇజ్రాయెల్‌ని నాశనం చేయడానికి తీవ్రవాద సంస్థను పెంచి పోషిస్తుంది. అట్లాంటి ఇరాన్ దగ్గరన అణ్వాయుధమే ఉంటే ఏమవుతది? ఇదే హెజ్బుల్లాకి ఇస్తే ఏమైనా చేస్తది. ఇవాళ 200 మిస్సైళ్లతో ఇజ్రాయెల్ మీద విరుచుకుపడింది హెజ్బుల్లా. ఇరాన్ పంపిస్తున్న మిస్సైళ్ళని మాక్సిమం దారిలో ధ్వంసం చేయగలుగుతుంది కాబట్టి ఇజ్రాయెల్ ఇక్కడ హెజ్బుల్లా ఆ పక్కన ఉన్నట్టు లెబనాన్ నుంచి దాడులు కొనసాగించింది. అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని యాక్టివేట్ చేసుకుని కానీ ఒకేసారి 200 మిస్సైళ్ళు వచ్చినప్పుడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతది. దేన్ని కొట్టాలో తెలీదు. వీళ్ళ దగ్గర 100, 125 కొట్టేటటువంటివి ఉన్నది. ఇప్పుడు 200 అట్లాగా ఏకకాలంలో వదిలిపెడుతుంది. దాంతో ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి పలు ప్రాంతాలు, జనావాస ప్రాంతాలు ధ్వంసమైనయి, వ్యాపార సంస్థలు ధ్వంసమైనయి. అదే వాళ్ళ టార్గెట్. ఇప్పుడు ఆటోమేటిక్‌గా ఇజ్రాయెల్ లెబనాన్ మీద, హెజ్బుల్లా మీద విరుచుకుపడతది. లక్షల మందిని ప్రాణాలు తీస్తది. ఆ చచ్చేటటువంటి సందర్భంలో సామాన్య ప్రజలు కూడా చచ్చిపోతుంటారు.